విశ్వబ్రాహ్మణ జాతి ముద్దుబిడ్డ, తెలంగాణ తొలి స్పీకరు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నాయకుడు, ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడైనటువంటి గౌరవ పెద్దలు శ్రీకొండ మధుసూదనాచార్య గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ విశ్వబ్రాహ్మణ సంఘం, మండల సంఘం మరియు టౌన్ సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం, నాటి ఉద్యమం నుంచి నేటి ఉద్యమం వరకు కూడా వారు అవిశ్రాంత పోరాటం చేసి తెలంగాణ తొలి స్పీకర్గా మంచి గుర్తింపు తీసుకొచ్చి విశ్వబ్రాహ్మణ జాతికి 5 ఎకరాల ఆత్మగౌరవ భవనాన్ని 5 కోట్ల ఫండ్ని ఇప్పించినటువంటి మహానాయకుడు. ఆ విశ్వబ్రాహ్మణ జాతిలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా వారు ఎన్నికై విశ్వబ్రాహ్మణ జాతి కోసం పాటుపడుతున్నందుకు మరియు వారికి ఇంకా మరి ఉన్నతమైన పదవులు లభించాలని, వారికి ఆయురారోగ్యాలు కలగజేయాలని ఆ విశ్వకర్మ భగవాన్ని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిర్యాలగూడ పట్టణంలో ఈనాడు మన అన్నభీమోజు నాగార్జునాచార్య కాంప్లెక్స్లో ఈ ఆఫీసులో చేసుకున్నటువంటి 69వ శ్రీకొండ మధుసూదనాచార్య గారి పెద్దలందరికీ, మిర్యాలగూడ పట్టణ మండల విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక వ్యక్తి ఒక కులంలో, ఆ కులాన్నే కాకుండా అన్ని కులాలకు, ఆయన ఊరికే కాకుండా ఆయన అన్ని జిల్లాలకు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించుతున్నటువంటి ఒక మహా మనిషి బ్రహ్మశ్రీ శ్రీకొండ మధుసూదనాచార్య గారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ప్రజలతోటి మమేకమై ఆయన నియోజకవర్గాన్ని కాకుండా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కేసీఆర్ గారికి వెన్నంటి ఉండి ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిలో 2వ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అసెంబ్లీలో స్పీకర్గా ఉండి అన్ని పార్టీలను సమన్వయం చేస్తూ ఎట్లయితే మన తెలంగాణ అభివృద్ధి కోసమే కృషి చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇవాళ ఎమ్మెల్సీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాని, ఆయన పంతనాన్ని చూపిస్తూ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఉద్దేశం మీదనే ఆయన చూస్తున్నాడు. ఈ 42% బీసీలకు వచ్చేటట్టు రిజర్వేషన్లో కూడా ఆయన కలగజేసుకుంటుండు. అదే కాకుండా ఇవాళ విశ్వబ్రాహ్మణ సమాజం ఎక్కడ మండల కమిటీ ఉన్నా, పట్టణ కమిటీ ఉన్నా, ఉదాహరణకి ఇవాళ ఈ మిర్యాలగూడలో కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కట్టుకుంటే 15 లక్షల రూపాయల ఫండ్ ఇచ్చి ఆయన సొంత ఫండ్ నుంచి ఇలా బిల్డింగ్ ఇలా నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఆయన నల్గొండ జిల్లాలో కానీ మిగతా అన్ని జిల్లాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయన జాతి కోసం, జాతిని డెవలప్ చేయడం కోసం, మన బిడ్డల కోసం, మన కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించి ఆయన మున్ముందు ఇంకా చాలా మందికి సేవ చేసే అదృష్టం ఆయనకు ఆ విశ్వకర్మ భగవానుడు వీరబ్రహ్మేంద్ర స్వామి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు ఎంతో కృషి చేశారు. ఆ సందర్భంగా వారికి రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్గా వారికి ఉన్నత పదవి దక్కింది. ఈ సందర్భంగా వారికి చేసిన కృషి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా గుర్తు చేసుకుంటూ శాసన స్పీకరు మరియు ఈరోజు ఎమ్మెల్సీగా వారు పదవి చేస్తున్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం కోసం మరియు రాష్ట్ర ప్రజల కోసం చాలా కృషి చేస్తున్న సందర్భంగా వారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిర్యాలగూడ విశ్వబ్రాహ్మణ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.